అందరికీ నమస్తే అండి. నిన్న తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థులు ప్రకటించారు కదా, అందులో కొన్ని చిత్ర విచిత్రాలు కనిపిస్తున్నాయి. చిత్ర విచిత్రాలు ఉన్నాయి. సో మనం చూసుకుంటే ఒక 3 ఎంపీ సీట్లు ఎక్కడ వాళ్ళని తీసుకొచ్చి ఇచ్చారు. ఇప్పుడు కేవలం కమ్యూనిటీ ఈక్వేషన్స్ ప్లస్ ఫైనాన్షియల్ ఈక్వేషన్స్ ఈ రెండే చూశారు. టు బీ ఫ్రాంక్, ఓపెన్గా చెప్తున్నా, ఫైనాన్షియల్గాను తక్కువ ఉండకూడదు, అలాగే కమ్యూనిటీ కూడా కలిసి రావాలి. వాళ్ళు లోకలా నాన్ లోకలా, వాళ్ళ ప్రొఫైల్ ఏంటి, వాళ్ళు పొలిటికల్గా ఆ నియోజకవర్గానికి సెట్ అవుతారా లేదా, ఇదేం ఆలోచించాల. ఏలూరు ఎంపీ సీటు పుట్ట మహేష్ యాదవ్ గారికి ఇచ్చారు. ఆయనది ఏలూరుకి ఆయనకి సంబంధమే లేదు. అక్కడ ఏలూరు కల్చర్ ఏంటి, అక్కడ ఆ నియోజకవర్గాలు ఏంటి, అక్కడ పోలవరం ఏంటి, ఆ గిరిజన ప్రాంతాలు ఏంటి, అక్కడ చింతలపూడి నియోజకవర్గంలో లైఫ్ స్టైల్ ఏంటి, ఆ కొల్లేరు ప్రాంతం ఏంటి, అక్కడ ఆక్వా కల్చర్ ఏంటి, ఏమీ తెలీదు. సో ఆయన అది స్టడీ చేయలేరు, వాళ్ళకి సంబంధించి ఎటువంటి హామీ ఇవ్వలేరు, వాళ్ళని మాట్లాడలేరు, అర్థం చేసుకోలేరు, ఏదో గెస్ట్ పాలిటిక్స్ చేయాలి. అంటే ఎంపీ సీట్లు అంటే డబ్బులున్న బొమ్మలే అనేటట్టు మార్చేశారేమో బహుశా. సో ఇప్పుడు మైదుకూరుకు చెందిన, కడప జిల్లా మైదుకూరుకు చెందిన పుట్ట మహేష్ యాదవ్ గారిని తీసుకొచ్చి ఏలూరు ఎంపీ సీట్ ఇచ్చారు. వైసీపీ యాదవులకు ఇచ్చారు కాబట్టి అర్జెంటుగా టీడీపీ కూడా యాదవ్ కమ్యూనిటీకి ఇచ్చేయాలి. సరే, అలా ఆలోచించడం మంచిదే. లోకల్స్ ఎవరు దొరకలేదా? లోకల్లో చాలామంది బీసీలు ఉన్నారే. కైకలూరు నియోజకవర్గంలో బీసీలు ఉన్నారు, దెందులూరు నియోజకవర్గం, ఏలూరు, చాలా చోట్ల బీసీ కమ్యూనిటీస్ చాలామంది లీడర్స్ ఉన్నారు. కానీ ఫైనాన్షియల్గా బాగా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు కావాలి. అలా అనిపించేసరికి ఫైనాన్షియల్ కమ్యూనిటీ ఈక్వేషన్స్ పుట్ట మహేష్ గారికి కలిసి వచ్చాయి కాబట్టి ఏలూరు ఎంపీ సీట్ ఇచ్చారు. కానీ ఇది రాంగ్ సెలక్షన్. ఖచ్చితంగా తేడా కొట్టే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే అక్కడ కల్చర్ వేరు. సో బహుశా ఇది అందుకే నాన్ లోకల్స్ టెంపరీ లీడర్స్ అని పెట్టాయి. వాళ్ళు ఉంటారో లేదో కూడా తెలియదు. అయితే ఏలూరు వైసీపీ ఎంపీ సీటు ఆయనది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో తణుకు వస్తుంది. సో దానికి దీనికి జస్ట్ ఒక 60 కిలోమీటర్లు 70 కిలోమీటర్ల తేడా. ఇక మరో ఎంపీ బాపట్ల ఎంపీ, ఆయనదైతే మన రాష్ట్రమే కాదు, టి కృష్ణప్రసాద్ గారికి ఇచ్చారు. ఆయన అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు, టీడీపీ పార్టీ కూడా కాదు. ఆయన మోడీ గారికి వీరభక్తుడు, పూర్తిగా బీజేపీ మనిషి, బీజేపీలో కీలక నాయకుడు, బీజేపీలో ఒక ఎంపీ సీట్ ఆశించారు తెలంగాణలో. సో అక్కడ బీజేపీ కాదనేసరికి ఇమీడియట్గా చంద్రబాబు గారిని కలవడం, చంద్రబాబు గారితో మాట్లాడడం, ఫైనాన్షియల్గా అన్నీ మాట్లాడుకోవడం, బాపట్ల ఎంపీ సీట్ ఫిక్స్ చేయడం, అన్నీ జరిగిపోయినాయి చకచక. సో ఇది 2 రోజుల వ్యవధిలో మొత్తం అన్నీ జరిగిపోయినాయి. ఐవీఆర్ఎస్ కాల్స్ లేవు, సర్వేలు ఏమేమి లేవు. సాధారణంగా ఎక్కడైనా సీట్ ఇవ్వాలంటే ఐవీఆర్ఎస్ కాల్స్ చేస్తారు. కానీ ఇక్కడ కృష్ణప్రసాద్ గారి పేరులో ఐవీఆర్ఎస్ కాల్స్ కూడా చేయాలి. అట్లీస్ట్ అక్కడ అభ్యర్థులకు కూడా తెలియదు ఈ పేరు బయటకు వస్తుంది అని. అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్లకు కూడా ఎవరికి తెలియదు ఈ కృష్ణప్రసాద్ గారు బాపట్ల ఎంపీ అవుతారు అని. పాపం వాళ్ళు ఏదేదో వేరే పేర్లు అనుకున్నారనమాట. అదొక పరిస్థితి. అక్కడ కూడా చాలా ఇబ్బందికరం. బాపట్ల రాజకీయం వేరు, అదంతా స్టడీ చేయడానికి చాలా టైం పెట్టేస్తుంది. అంటే ఎంపీలంటే అనకూడదేమో, కానీ ఎంపీలంటే పెద్దగా ప్రజా సంబంధాలు ఉండవు అని అనుకున్నారేమో, అందుకే ఇలా సెలెక్ట్ చేశారేమో అనిపిస్తుంది. తర్వాత చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు గారు, ఆయన బాపట్ల ఎంపీ సీట్ అడిగారు. పేపర్లో పెద్ద యాడ్లు కూడా ఇచ్చుకున్నారు, బాపట్ల ఎంపీ సీటు ఆశిస్తూ అని చెప్పి. దగ్గుమల్ల ప్రసాదరావు గారు రిటైర్డ్ బ్యూరోక్రసీ అధికారి, ఆయన రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అనుకుంటా. ఆయన బాపట్ల ఎంపీ సీట్ అడగడం, బాపట్ల పార్లమెంట్ పరిధిలో ఆయన టీం తిరగడం, అన్నీ జరిగిపోయినాయి. సో ఇక్కడ ఏదో చిన్నపాటి తేడా కొట్టేసరికి ఇంకో ఎంపీ సీట్ ఏదైనా ఇవ్వండి అని అడగడం, చిత్తూరు ఎంపీ సీట్ ఇవ్వడం జరిగిపోయింది. అక్కడ కూడా నాన్ లోకల్. చిత్తూరు ఎంపీ సీట్ చాలా కీలకం. సో ఇలా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఎంపీ సీట్ల విషయంలో ఇప్పుడు ఆ పార్టీలోనే భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. పర్టికులర్గా ఈ 3 ఎంపీ సీట్ల విషయంలో మాత్రం పార్టీలో చాలా వరకు యాక్సెప్టెన్సీ లేదు. పార్టీలోనే ఒక గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు పుట్ట మహేష్ యాదవ్ గారి విషయంలో లోకల్లో అడ్జస్ట్ అవ్వడం కష్టం. లోకల్ నాయకులకు ఆయనకు ఆ కమ్యూనికేషన్ కానీ అదంతా ఉండకపోవచ్చు. ఎలా మరి చేస్తారేంటో. అలాగే బాపట్ల ఎంపీ సీటు విషయానికి అదే జరుగుద్ది. ఆయన చూస్తే హై ప్రొఫైల్ డీజీ స్థాయి వ్యక్తి, అక్కడ చూస్తే నాయకులందరూ ముదురులు, సీనియర్లు. మరి వాళ్ళకి వీళ్ళకి ఎలా అవుద్దో చూడాలి. ఇలా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఎంపీ సీట్లు మేబీ రివర్స్ కొట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కొన్ని చోట్ల. థ్యాంక్ యూ.